ఇందూరు జిల్లా మంగళపాడు గ్రామంలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక హనుమాన్ దీక్ష వేసుకున్నటువంటి స్వామిని పద్మజ అనే మేడం హేళన చేస్తూ ఈ రంగేంది, ఈ దీక్ష ఏంది, ఈ రకంగా వాడు వీడు అని సంబోధించి అవహేళన చేసినటువంటి ఆ పద్మజ మేడంని సస్పెండ్ చేయాలని ప్రధాన డిమాండ్. ఆమె హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హనుమాన్ స్వామిని 40 రోజులు దీక్షలో పర్వ పవిత్రంగా ఉన్నటువంటి ఆ దీక్ష ఉన్నటువంటి స్వామిని ఆ రకంగా మాట్లాడడం అందరికీ కూడా బాధ కలిగించింది. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి అక్కడున్న గ్రామ ప్రజలు ఎంఈఓ గారికి, అక్కడున్న ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రంలో హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అయినప్పటికీ ఎటువంటి ఆఫీసర్స్ ఇప్పటికీ స్పందించలే. తక్షణమే ఈరోజు అక్కడున్న గ్రామ ప్రజలు, హనుమాన్ దీక్షలున్న స్వాములు, హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మొన్నటికి మొన్న రంజాన్ మాసంలో బోధన్లో మాతృశ్రీ అనే స్కూల్లో మేము నమాజ్ చేసుకోవడానికి మాకు ఒక రూమే కేటాయించాలని చెప్పేసి అక్కడున్న కొంతమంది ఎంఐఎం లీడర్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒక న్యాయం కనబడుతుంది. హిందువుల మనోభావాలు తెచ్చే విధంగా ఇంకొకరు టీచర్స్ మాట్లాడుతున్నారు. ఎటు చూసినా హిందువుల మీదనే దాడి జరుగుతుంది. తక్షణమే ఆ మేడంని సస్పెండ్ చేయాలా. గతంలో కూడా ఆమె మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒక 4 నెలలు స్కూల్కి రాకున్నా కానీ జీతాలు తీసుకున్నదని చెప్పేసి అది కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాంటి టీచర్లు మన ఈ పిల్లలకు పాఠాలు నేర్పించేది కాకుండా మత పైన ఈ రకంగా విద్వేషం చిమ్మగక్కడం ఏదైతే ఉందో ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు హిందూ ఐక్య వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.